నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శప్రాయుడు, సమాజంలో బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడాల్లో ఈ తరానికి స్ఫూర్తిని అందించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో అందరం కలిసి నివాళులర్పించినాం. ఈ సందర్భంగా సమాజంలో వెనుకబడ్డటువంటి బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కొరకు ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాల శాఖ మంత్రిగా ఎవరెంతో వారికెంత వాటా అనే విధంగా కుల గణన సర్వేతో బాటుగా కొత్తగా 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలం లోపల ఆర్థికంగా నిధులు ఇచ్చి సామాజికంగా వాళ్ళు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా సమాజంలో రాజకీయ ఆర్థిక సామాజికను మెరుగుదల కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను చేసే ప్రయత్నానికి సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మేధావులు అందరూ కూడా సహకారము సూచనలు ఇవ్వాల్సిందిగా ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో కోరుతా ఉన్నా. ఎవరు కానీ ఒకరు చేస్తే అయ్యేది కాదు. అందరూ కూడా ఆనాడు కూడా సర్దార్ సర్వాయి పాపన్న దగ్గర అందరూ కలిసి ఒక ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఏ విధంగా తీసుకున్నారో ఈరోజు కూడా సమాజంలో మార్పు రావాలనుకునే సందర్భంలో అందరూ కూడా ఈ యొక్క ఆలోచనతో రావాలని కోరుతూ అటువంటి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే సందర్భంలో అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి సామాజిక స్ఫూర్తిదాత, ఉద్యమకారుడు, మరి మా అందరికీ ఆదర్శనీయుడు, ఆయన మార్గాన్ని ఆచరించే విధంగా సర్దార్ సర్వాయి పాపన్న అనుచరులంగా వారసులంగా మరి అంశాన్ని ముందుకు తీసుకుపోయే సందర్భంగా వారికి మరొకసారి హృదయపూర్వకంగా నివాళులందరం అర్పిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.